బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ ప్రారంభం కావాల్సి ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. చివరి క్షణంలో అనుమతి లేదంటూ నిరాకరించిన పోలీసులు ఆదిలాబాద్ నిర్మల్ కు బయలుదేరి వెళ్తుండగా జగిత్యాల జిల్లా వెంకటాపురం వద్ద పోలీసులు వాహనాలు అడ్డుపెట్టి మరీ బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. ఇక దీంతో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. అనేక మంది బీజేపీ సీనియర్ నాయకులు సంజయ్ అరెస్ట్ ను ఖండించారు. ఆదిలాబాద్ లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. परमिशन పెట్టనే అక్రమ అరెస్టులు అనుమతి ఇవ్వాలి. ప్రజా సంగ్రామ యాత్రకు వెంటనే అనుమతి ఇవ్వాలి. కేసీఆర్ డౌన్ డౌన్ ఇక బైన్సాన్లో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిని రద్దు చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బైన్సాన్లో ప్రజా సంగ్రామ యాత్రకు ముందు అనుమతి ఇచ్చినప్పుడు హఠాత్తుగా రద్దు చేయడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవుతున్న ప్రారంభ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రూట్ మ్యాప్ కూడా ప్రకటించాక అనుమతి నిరాకరించడం దారుణమన్నారు. ఇక బైన్సా ఏమైనా నిషేధిత ప్రాంతమా, అక్కడికి ఎందుకు వెళ్లొద్దని బండి సంజయ్ ప్రశ్నించారు. బైన్సార్నే కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని విమర్శించారు. ఇంతవరకు పోలీసు అధికారులు మా నాయకులు కలిసి రూట్ డిసైడ్ చేసిర్రు. 5 days నుంచి 1 week బ్యాక్ మా గౌరవ పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు గారు పర్మిషన్ అప్లై చేసిర్రు, చేసుకోమని చెప్పారు. అందరు కలిసి రూట్ డిసైడ్ చేసిర్రు. వేదిక పూర్తయింది, వేదికను పరిశీలించారు. దేవేంద్ర ఫడ్నవీస్ గారు దానికి రక్షణ ఇస్తామని చెప్పి అది మాట్లాడిర్రు. భోజనం ఎక్కడ, వసతి ఎక్కడ అన్ని మాట్లాడిర్రు. ఇప్పటి వరకు మాట్లాడిన తర్వాత సడన్ గా ఇప్పుడు వచ్చి రక్షణగా ప్రజలు తండ్రి వస్తున్నారు, స్పందన బాగా వస్తున్నది. కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి ఈరోజు సడన్ గా ఎస్పీ గారు మెసేజ్ ఇస్తాడు, పర్మిషన్ క్యాన్సల్ అని చెప్పి. ఇస్తాను పర్మిషన్ క్యాన్సల్ అని ముఖ్యమంత్రి చెప్తూ నడుస్తాను. ఇప్పుడు పర్మిషన్ ఎట్లా ఇస్తాను, ఇప్పుడు క్యాన్సల్ చేస్తున్నా, నాకు అర్థం కాలేదు. అలా భాగ్యలక్ష్మి దేవాలయం చేస్తాను, ఫోటో చేస్తాను. ఏమన్నా దీని తదనంతరం మీరు చేయబోతున్నారు. సెన్సిటివ్ ప్లేస్ అంటున్నారు. ఏం సెన్సిటివ్? నిషేధిత ప్రాంతం అన్న బైన్సా. ముఖ్యమంత్రికి శాంతి భద్రత కాపాడే చేతగా ఉంటే మన్ని మూసుకొని ఇంట్లో కూర్చొని ఇంట్లో వండాలి. ఒక బైన్సాన్ని కాపాడాలి ముఖ్యమంత్రి ఎందుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి అర్థం కాలేదు. దీని తదనంతరం ఏం బిక్తో నువ్వు ఏమైతే చెప్పరా. ఇవాళ సాయంత్రం వరకు పోలీసు అధికారులు మా నాయకులు కలిసి రూట్ డిసైడ్. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర చేపడితే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంత భయం ఎందుకని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణపై ఫైర్ అయ్యారు. ఇక సీఎం కేసీఆర్ ది పిరికి పంద చర్య అని మండిపడ్డారు. బీజేపీని అడ్డుకోవాలని చూడడం సిగ్గుమాలిన చర్య అని విమర్శలు చేశారు. రాష్ట్ర పోలీసులు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు సాయం అందించేందుకు మాత్రమే పనిచేస్తారా అని డీకే అరుణ ప్రశ్నించారు. ఈ రాష్ట్ర పోలీసులు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయడం సిగ్గుచేటు. లా అండ్ ఆర్డర్ విషయంలో మీరే సాటి అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కేవలం ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీకి చాలా బ్రహ్మాండమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ పోలీసు వ్యవస్థనంతా ఎన్నికల్లో వాడుకోవడానికి మాత్రమే మీ పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా? ఈ యాత్రలో ఎలాంటి లేనటువంటి వాటిని మీరు ప్రజలకు లేనటువంటి వాటిని కూడా ఏదో ఉన్నాయనేటటువంటి క్రియేట్ చేసే విధంగా మత ఘర్షణలు జరుగుతాయనేటటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఈ యాత్రను అడ్డుకోవడానికి పోలీసు ఇచ్చినటువంటి నిర్వచనం నిజంగా ఏమాత్రం కూడా సమంజసం కాదని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. పోలీసులకు నిజంగా ఈ తెలంగాణ పోలీసు సత్తా ఉంటే యాత్రకు అనుమతించి మీ పోలీసు యొక్క బందోబస్తు కానీ యాత్రలో ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా ఏ విధంగా యాత్రను ప్రశాంతంగా కొనసాగిస్తేనే మీ పోలీసు వ్యవస్థకు ఈ రాష్ట్రంలో మనుగడ ఉన్నట్టని గుర్తుపెట్టుకోవాలి. ఇక బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రపై న్యాయ పోరాటం చేస్తామన్నారు బీజేపీ నేత రచనారెడ్డి. పాదయాత్రకు అనుమతికై హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. పోలీసులు చివరి నిమిషంలో అనుమతి లేదని చెప్పడం దారుణమని మండిపడ్డారు. మేము ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత భైన్సా నుంచి వెళ్ళడానికి అండ్ ఎలా
ప్లాన్ చేశాము. యాజ్ పర్ ప్లాన్ కంటిన్యూ అయ్యడానికి మేము ఎంత దూరమైనా వెళ్తాము. అవసరమైతే లీగల్ రామిఫికేషన్స్ కోసము లీగల్ ప్రొసీజర్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ కూడా మేము ఫాలో అవుతాము. అండ్ ప్లస్ దీనికి లీగల్ చర్యలు ఈ కంప్లీట్లీ ఇల్లాజికల్ అండ్ లీగల్ చర్యలు ఆపేయడానికి we will undertake legal procedures and we will approach the court of law as and when required, and if required we will approach the court of law immediately. మేము ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత. ఇక మరోవైపు ఆదిలాబాద్ వ్యాప్తంగా సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కుట్రపూరితంగా సంజయ్ పాదయాత్రను అడ్డుకున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ సందర్భంగా పలు చోట్ల నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. పలు ప్రాంతాల్లో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజాసంగ్రామ 5వ యాత్రని కోరుట్లలో వెంకటాపురంలో అడ్డుకోవడము ఇది ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్య. నియంతృత్వ పరిపాలన సాగిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఇక సంజయ్ సంగ్రామ యాత్రను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్యగా ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. సీఎం కేసీఆర్ పోలీసులతో కుమ్మక్కై నియంత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజాసంగ్రామ 5వ యాత్రని కోరుట్లలో వెంకటాపురంలో అడ్డుకోవడము ఇది ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్య. నియంతృత్వ పరిపాలన సాగిస్తున్నటువంటి కేసీఆర్ గారు పోలీసులతో కుమ్ముక్కై ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలను కలవడానికి శాంతియుత పద్ధతిలో పాదయాత్ర చేయడానికి వెళుతుంటే ముందు గుడిలో పూజ చేస్తానని చెప్తున్నా గానీ పోలీసులు అడ్డుకోవడం ఇది ఎంతవరకు సమంజసం? పాదయాత్ర రేపుంది, బహిరంగ సభ రేపుంది, కానీ ముందే అడ్డుకోవడం. పోలీసు వాళ్ళు ప్రభుత్వానికి నియంతృత్వ ధోరణితో అవలంబిస్తున్నటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న 303 మంది ఎంపీలు ఉన్నారు. 18 కోట్ల మంది ఓట్లు వేసిండ్రు. ఈనాడు భారతీయ జనతా పార్టీ నాడు కేసీఆర్ అనేది ఈనాడు శాంతియుత పద్ధతిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజాసంగ్రామ 5వ యాత్రని కోరుట్లలో వెంకటాపురంలో అడ్డుకోవడము ఇది ప్రభుత్వం యొక్క. ఇక బండి సంజయ్ అరెస్టును ఖండించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఇండిపెండెంట్ గా ఉన్నానన్న ఆయన సంజయ్ అభిమానిగా పోలీసుల తీరును ఖండిస్తున్నానని చెప్పారు. తక్షణమే సంజయ్ ని పోలీసులు విడిచిపెట్టాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. కొరుట్ల సమీపంలో వెంకటాపురంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారికి బలవంతంగా పోలీసు అరెస్టు చేసి కరీంనగర్ తరలిస్తున్నారు. నేను బండి సంజయ్ గారు ఒక ఫాలోవర్గా నేను చెప్తున్నాను, పోలీసు వాళ్ళు చేస్తున్న తప్పు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పు నేను ఖండిస్తున్నాను. ఇమీడియట్గా బండి సంజయ్ గారికి రిలీజ్ చేయాలి, ఇమ్మీడియట్గా బేషరత్ బండి సంజయ్ గారికి రిలీజ్ చేయాలి. రిలీజ్ చెయ్యకపోతే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఏ విధంగా ఇవాళ మీరు బండి సంజయ్ గారి పైన ఇంత మీరు దౌర్జన్యం చేస్తున్నారు కదా. వచ్చే సమయం యాద పెట్టుకోండి, బండి సంజయ్ గారు సమయం, మళ్ళీ ఆయన సమయం తెలంగాణలో వస్తే మీ పరిస్థితి ఏంది? పోలీస్ అధికారులు కూడా కొరుట్ల సమీపంలో బండి సంజయ్ పాదయాత్ర బరాబర్ చేస్తామని మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైఎం స్పోక్స్ పర్సన్ భార్గవి కళ్యాణి అన్నారు. ఒక బాయిన్సాన్ను కాపాడలేని సీఎం రాష్ట్రాన్ని ఏం కాపాడతారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని తేల్చి చెప్పారు. చేస్తాం పాదయాత్ర, ఎందుకు చేయొద్దు పాదయాత్ర? నీ తెలంగాణ రాష్ట్రం ఏమైనా పాకిస్తాన్ లో పెట్టినావా? లేకపోతే నీ ఎమ్మెల్యేలు ఎవరైనా భూ కబ్జాలు చేసి పాకిస్తాన్ వాడికి మన భూములు రాసిచ్చినారా? ఎందుకు వెళ్ళొద్దు మేము బైన్సాలోకి? బైన్సా తెలంగాణ రాష్ట్రంలో లేదా? తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? బైన్సాలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నడవట్లేదా? లేకపోతే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారా?
మునావర్ ఫారూక్ అనే ఒక స్టాండప్ కమెడియన్ ఎవరైతే హిందూ దేవి దేవతల్ని అవమానిస్తూ కామెడీ చేస్తూ ఒక జోకర్ ఉన్నాడో వాడిని తీసుకొచ్చి పోలీసుల బందోబస్తు ఇచ్చి ఎందుకు ఆ ప్రోగ్రామ్ ని అంత సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. హిందూ సమాజాన్ని నిర్బంధిస్తావు నువ్వు. ఎన్ని రోజులు నిర్బంధిస్తావు? నువ్వు ఎన్ని రోజులు నిర్బంధించినా కూడా నిన్ను ఫామ్ హౌస్ కెళ్లి బయట గుంజుకొచ్చి గల్లీ గల్లీ తిప్పే పూచి భారతీయ జనతా పార్టీ. ప్రజల కాలు మొక్కిస్తాం నీ చేత. చార్మినార్ గడ్డ పైన జై శ్రీరామ్ అని గర్జించి గాండ్రించిన బండి సంజయ్ కుమార్ గారు ఈ రోజు ఏ కోణంలో కూడా వెనక తిరగరు. బరాబర్ బైన్సా నుండి మేము పాదయాత్ర స్టార్ట్ చేస్తాం. ఎట్లా పర్మిషన్లు ఇవ్వరో మేము చూస్తాం. జై హింద్, జై భారత్.